అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపింది. రాజమండ్రి మోరంపూడి కళాశాల హాస్టల్ ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్ పై సహచర విద్యార్థులపై పైశాచికత్వం ప్రదర్శించారు. బాధితుడి పొట్ట భాగం చేతులపై విశేషణ రహితంగా ఐరన్ బాక్స్ తో వాతలు పెట్టారు. గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని అత్యవసర చికిత్స నిమిత్తం రాజుల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి లక్ష్మీకుమారి యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామం అండి. మరి మా అబ్బాయి పేరు విన్సెంట్ అండి. మా అబ్బాయి శ్రీ చైతన్య మోరంపూడి మెయిన్ బ్రాంచ్లో 2023లో 8th క్లాస్లో జాయిన్ చేసామండి. డే స్కాలర్గా వెళ్ళేవాడండి 8th క్లాస్ అంతని. 9th క్లాస్ నుంచి మేము హాస్టల్లో జాయిన్ చేయడం జరిగిందండి. 9th అంతా బాగానే ఉన్నాడండి హాస్టల్లో. అలాగే 10th కూడా 2025 10thలోకి వచ్చాడండి. 10th కూడా బాగానే వెళ్ళాడు, బాగానే చదువుతున్నాడు. లాస్ట్ వీక్ ఏమైందంటే 18 నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి మమ్మీ నాకు ఫీవర్గా ఉంది మమ్మీ, నాకు బాగోలేదు అని చెప్పాడు. మరి ఏంటి బాబా అంటే వైరల్ ఫీవర్ అన్నారు మమ్మీ, నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు, నాకు 2 ఇంజెక్షన్స్ ఇచ్చారంటే సరే బాబా నేను వస్తాను, నిన్ను తీసుకెళ్ళిపోతాను ఇంటికి, బాగోలేదు కదా మరి వైరల్ ఫీవర్ అంటున్నావు కదా అనేసి చెప్పానండి. అయితే అన్నాడు లేదు మమ్మీ నేను బాగానే ఉన్నాను, మరి నాకు మళ్ళీ అర్థం అవ్వు, నేను వచ్చేసానంటే స్టడీ మరి 10th క్లాస్ కదా, మరి నాకు కొంచెం తగ్గిన తర్వాత వస్తాను అని చెప్పేసి అన్నాడండి. సర్లే బాబు అయితేనే అనేసి పెట్టానండి. తర్వాత నుంచి బాబు ఫోన్ చేయట్లేదు. తర్వాత నిన్న ఎందుకు బాబుని చూడాలి ఎలా ఉన్నాడేంటో 1 వీక్ అయింది కదా చూసొద్దాం అనేసి నేను వెళ్ళానండి. నిన్న ఈవినింగ్ వెళ్ళిన తర్వాత బాబుని చూశాను. బాబా ఎలా ఉన్నావు ఏంటంటే బాబు వచ్చేసి వెంటనే వాళ్ళ చెల్లిని పట్టుకుని ఏడ్చేసాడండి. తర్వాత నన్ను పట్టుకుని ఏడ్చాడు. లాస్ట్ ఇయర్ అయితే జాయిన్ చేసిన కాడి నుంచి ఎప్పుడు బాబు ఏడవడం జరగలేదండి. మరి ఎందుకు సడన్గా అలా ఏడ్చేసాడు అనేటప్పటికి నాకు బాధేసి ఏంటి బాబు ఎందుకు ఏడ్చావంటే నాకు బెంగ వచ్చింది మమ్మీ అని చెప్పేసి అన్నాడండి. సరే బెంగ వచ్చిందా దేని గురించి, జ్వరం అని బెంగ వచ్చిందా ఏంటి మరి నాకు చెప్పకపోయావంటే లేదు మమ్మీ చెల్లి బెంగ వచ్చింది అన్నాడు. సరే బాబా అనేసి చెయ్యి చూసానండి. చెయ్యి చూసేటప్పటికి ఇక్కడ కాలిపోయిందండి. ఏంటి బాబా ఇలా కాలుందంటే లేదు మమ్మీ హాట్ వాటర్ పడింది అన్నాడు. హాట్ వాటర్ పడితే ఎందుకు కాలుతుంది నాయన, ఇంతలా కాలిపోతుంది, అంత హాట్ వాటర్ ఉంటుందంటే హాట్ వాటర్ పడింది మమ్మీ కాలిందని చెప్పాడు. సర్లే అనేసి మిస్ దగ్గర తీసుకెళ్ళి చాలా వీక్గా ఉన్నాడండి మా బాబు. నేను ఇంటికి తీసుకెళ్తానంటే సరే మేడం మీరు హాస్టల్ ప్రిన్సిపల్ని అడిగి తీసుకెళ్ళండి, ప్రిన్సిపల్ మేడం ఇప్పుడు లీవ్లో ఉన్నారు, ఆవిడకి ఫీవరు అని చెప్పి